జయ జయ హో మార్చు కళాశాల భావి పౌరులకు నీవే భవ్య కార్యశాల. Students, welcome to bvrsir classroom. Today we will discuss about quantum yield, quantum efficiency. This topic is a part of photochemistry, and this photochemistry is a topic that should be followed in second year BSc semester 4 paper 4. So this is the part of that particular paper 4. Now in this photochemistry, what are the topics that we are going to study? దాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటోకెమిస్ట్రీ వేళ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 లో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాను. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ. సిమిలర్లీ సమ్ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ లైక్ గ్రోత్-స్ట్రాపర్ లా, అలాగే స్టార్క్ ఐన్స్టీన్స్ ఫోటోకెమికల్ ఈక్వలెన్స్, ఆ రెండు లాస్ కూడా డీటెయిల్ గా కవర్ చేశాను. అది అయిన తర్వాత మనం ఇప్పుడు క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటాం. ఈ క్వాంటమ్ ఈల్డ్ ఆర్ క్వాంటమ్ ఎఫిషియన్సీలో మెయిన్ గా ఫోకస్ పెట్టేటటువంటి టాపిక్స్ చూడండి. ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ HCl, అదొకటి. అలాగే ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ బ్రోమిన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ HBr. ఒకటేమో అంటే ఫస్ట్ వన్ ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ ఏమో హై క్వాంటమ్ ఈల్డ్ ఉన్నటువంటి రియాక్షన్. రెండోది ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ బ్రోమిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లో క్వాంటమ్ ఈల్డ్. సో ఈ రెండాటిని మనం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఐఎమ్ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. Let us start like this. Quantum yield or quantum efficiency అంటే ఏంటి? From the law of photochemical equivalence, we studied that a ratio exists between amount of light absorbed and number of molecules taking part in the reaction. అక్కడ స్టార్క్ ఐన్స్టీన్స్ లా ఆఫ్ ఫోటోకెమికల్ ఈక్వలెన్స్ లో మనం ఏం స్టడీ చేసామంటే ఒక ఫోటాన్ brings about a photochemical change in one molecule. అంటే 1:1 రియాక్షన్ జరుగుతుంది అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. ఓకే, అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టింగ్ కెమికల్లీ అండ్ ద నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జార్బ్డ్. అక్కడ స్టార్క్ ఐన్స్టీన్స్ లా ఆఫ్ ఫోటోకెమికల్ ఈక్వలెన్స్ లో ఏం చెప్పుకున్నాం అంటే 1 photons brings about reaction in 1 molecule. కానీ ఇక్కడ ఏంటి? It is the ratio between number of molecules reacting chemically and the number of quanta absorbed. మరి ఇక్కడ ఎందుకు అలాగ డిఫరెంట్ గా మాట్లాడుకుంటున్నాము అంటే అన్ని సందర్భాల్లోనూ అది 1:1 రియాక్షన్ కాదు. కొన్ని సందర్భాల్లో 1:1 రియాక్షన్ అవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే 1 కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా 1 కంటే తక్కువ ఉండొచ్చు. సో అదేంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ టాపిక్ క్వాంటమ్ ఈల్డ్ ఆర్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ పై. ఈ పైతో సూచిస్తాం మనం. ఇఫ్ ద వాల్యూ స్ట్రిక్ట్లీ ఒబేడ్ అంటే స్టార్క్ ఐన్స్టీన్స్ లా ఆఫ్ ఫోటోకెమికల్ ఈక్వలెన్స్ గానీ స్ట్రిక్ట్ గా ఒబే చేస్తే ఆ వాల్యూ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1. కానీ దేర్ ఆర్ సమ్ డీవియేషన్స్. ఏంటనేది 2 ఎగ్జాంపుల్స్ చెప్తా అన్నాను కదా, డీటెయిల్ గా దాన్ని అబ్జర్వ్ చేద్దాం. So what is this pi? Pi is equal to number of molecules reacted or formed in a given time divided by number of quanta or photons absorbed. Okay, so ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మన క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ ఎఫిషియన్సీ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో అకార్డింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ క్వాంటమ్ ఈల్డ్, photochemical reactions are categorized into 3 types. 3 టైప్స్ లో చెప్పుకుంటాం. ఏంటా 3 టైప్స్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. 1:1 రియాక్షన్ అయితే 1 వస్తుంది, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, 1 కంటే తక్కువ ఉండొచ్చు అని చెప్పాను. అదే విషయాన్ని మనం ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, రియాక్షన్స్ ఇన్ విచ్ ద క్వాంటమ్ ఈల్డ్ ఈజ్ యూనిటీ అంటే 1 ఆర్ ఎ స్మాల్ ఇంటీజర్. సో అదొక కండిషన్ అయి ఉండొచ్చు. అనదర్ వన్, ద రియాక్షన్స్ ఇన్ విచ్ ద క్వాంటమ్ ఈల్డ్ ఈజ్ వెరీ లార్జ్. ఓకే, చాలా ఎక్కువ క్వాంటమ్ ఈల్డ్ ఉండే అవకాశం ఉంది.
the reactions in which the quantum yield is very low. ఓకే, వెరీ హై అన్న ఉండొచ్చు, వెరీ లో అన్న ఉండొచ్చు. అది ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ తో స్టడీ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దోస్ రియాక్షన్స్, అసలు వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఫోటోకెమికల్ ప్రాసెస్ అనేది చూద్దాం. దిస్ మెకానిజం ఆఫ్ ఫోటోకెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్స్ ఆర్ స్టేజెస్. ఒకటి ప్రైమరీ ప్రాసెస్ గా చెప్పుకుంటాం, ఇంకొకటి సెకండరీ ప్రాసెస్ గా మాట్లాడుకుంటాం. ప్రైమరీ ప్రాసెస్ అండ్ సెకండరీ ప్రాసెస్. వాట్ ఈస్ ఎ ప్రైమరీ ప్రాసెస్? ఈ ప్రైమరీ ప్రాసెస్ గాని చూసినట్టయితే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ ఫోటోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద మాలిక్యూల్ ఆర్ ఆటమ్ అబ్జార్బ్ ద క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్ టు ఫార్మ్ ఎక్సైటెడ్ మాలిక్యూల్ ఆర్ ఆటమ్. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. అంటే సబ్స్టెన్స్ మీద లైట్ పడగానే ఆ లైట్ ని అబ్జార్బ్ చేసుకుని మాలిక్యూల్ గాని ఆటమ్ గాని ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. సో ఇది కామన్. సో ఏ రియాక్షన్ అయినా కానీ కామన్ గా ప్రైమరీ ప్రాసెస్ జరుగుతుంది. మరి సెకండరీ ప్రాసెస్ అంటే ఏంటి? ఎక్సైటెడ్ స్పీసీస్ మే ఫాలో ఏ చైన్ మెకానిజం టు ఈల్డ్ ప్రోడక్ట్స్. సో ఫస్ట్ ప్రాసెస్ లేదా ఈ ప్రైమరీ ప్రాసెస్ ఈజ్ కామన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. కానీ సెకండ్ దాంట్లోనే కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఎక్సైటెడ్ స్పీసీస్ మే ఫాలో ఏ చైన్ మెకానిజం టు ఈల్డ్ ప్రోడక్ట్స్. చైన్ మెకానిజం లేదా చైన్ రియాక్షన్ ద్వారా ఫైనల్ గా మనకి ప్రోడక్ట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎలాగో చూడండి. ద ఒరిజినల్ యాక్టివేటెడ్ మాలిక్యూల్ యాక్టివేట్ అదర్ మాలిక్యూల్స్. ఒరిజినల్ యాక్టివేటెడ్ మాలిక్యూల్ అంటే ప్రైమరీ ప్రాసెస్ లో ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళినటువంటి మాలిక్యూల్ ని ఒరిజినల్ యాక్టివేటెడ్ మాలిక్యూల్ అంటాం. ఇదేం చేస్తుంది? యాక్టివేట్ అదర్ మాలిక్యూల్స్, వేరే మాలిక్యూల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ద సెకండ్ ఎక్సైటెడ్ మాలిక్యూల్ కెన్ అండర్గో కెమికల్ రియాక్షన్ and produce another activated species in the form of free radicals. చూడండి, ఇక్కడ యాక్టివేటెడ్ మాలిక్యూల్ నెక్స్ట్ స్టెప్ లో దేనిగా కన్వర్ట్ అవుతున్నాయి? ఫ్రీ రాడికల్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఫ్రీ రాడికల్ దే అగైన్ రియాక్ట్ విత్ అనదర్ స్పీసీస్ అండ్ లైక్ దట్ ఏ చైన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇలాగ ఏర్పడినటువంటి ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? వేరే మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ తో రియాక్ట్ అవుతాయి, మళ్ళీ కొత్త స్పీసీస్ ఫామ్ అవుతాయి. సో చివరిగా ఏమి జనరేట్ అయినట్టు? ఇక్కడ ఒక చైన్ ప్రాసెస్, ఒక కంటిన్యూస్ చైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఎక్కడ ఎండ్ అవుద్ది మరి చైన్ ప్రాసెస్ అంటే? అది కూడా ఇక్కడ చెప్పుకున్నాం. దిస్ చైన్ విల్ గెట్ టెర్మినేటెడ్ either in the presence of a third inert material or by colliding with the walls of the container or by adding chain inhibitors. ఈ మూడు పద్ధతుల్లో ఏది జరిగినా గానీ ఆ చైన్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో సెకండరీ ప్రాసెస్ ఈజ్ ఏ చైన్ ప్రాసెస్ అని చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ ఎఫిషియన్సీ 3 కేటగిరీస్ గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ముందుగా రీజన్స్ ఫర్ హై క్వాంటమ్ ఈల్డ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద కాజెస్ ఆర్ రీజన్స్ ఫర్ హై క్వాంటమ్ ఈల్డ్? ద ఎక్సైటెడ్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రైమరీ ప్రాసెస్ మే ట్రాన్స్ఫర్ ద అబ్జార్బ్డ్ ఎనర్జీ టు మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. చూడండి, ఎక్సైటెడ్ మాలిక్యూల్ ప్రైమరీ ప్రాసెస్ లో మాలిక్యూల్స్ గానీ ఆటమ్స్ గానీ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుని ఏమవుతున్నాయి? ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్తున్నాయి. అలాగే ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళినటువంటి మాలిక్యూల్ ఆ ఎనర్జీని మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అలా మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుద్ది? క్వాంటమ్ ఈల్డ్ హై గా ఉండేటటువంటి అవకాశం వైపు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ద రియాక్షన్ ఇన్ ద సెకండరీ ప్రాసెస్ మే బి ఎగ్జోథర్మిక్. ఇది ఒక పాయింట్ చూడండి. ఒరిజినల్ గా కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళింది, కానీ ఆ చైన్ రియాక్షన్ లోనే మళ్ళీ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, ఇంకా బయట నుంచి ఎనర్జీ అవసరం ఉండదు, కంటిన్యూస్ గా రియాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే అన్ని కూడా రియాక్ట్ అయిపోతాయి. సో ఎగ్జోథర్మిక్ ఉండేటట్టు. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి? ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ టు ద సరౌండింగ్స్. హెన్స్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ మే బి సఫిషియంట్ టు మేక్ మోర్ మాలిక్యూల్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. అలాగే దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం దేన్ని? ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ టు ఫార్మ్ HCl. HCl ఫార్మ్ అవుతుంది. దేని నుంచి? H2 combines with Cl2 in presence of sunlight, resulting in the formation of HCl. That is a very good example for high quantum yield reaction. అలాగే రీజన్ ఫర్ లో క్వాంటమ్ ఈల్డ్.
కొన్ని సందర్భాల్లో ఏం చెప్పుకున్నాం, ఆ 5 వాల్యూ ఏదైతే ఉందో 1 కంటే లెస్ గా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా, దానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ ఫర్ లో క్వాంటమ్ ఈల్డ్. ద ఎక్సైటెడ్ మాలిక్యూల్ మే గెట్ డీయాక్టివేటెడ్, ఇందాక యాక్టివేటెడ్, ఇప్పుడు డీయాక్టివేటెడ్, విచ్ మే బి డ్యూ టు ఫ్లోరెసెన్స్ వల్ల కావచ్చు, ఫాస్ఫరెసెన్స్ వల్ల కావచ్చు, ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆర్ డ్యూ టు కొలిజన్ బిట్వీన్ మాలిక్యూల్. చూడండి ఏంటేంటి, ఫ్లోరెసెన్స్ వల్ల, ఫాస్ఫరెసెన్స్ వల్ల, ఇవన్నీ కూడా ఎనర్జీ రిలీజ్ చేసేటటువంటి ప్రక్రియలు. అలాగే ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆర్ డ్యూ టు కొలిజన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్, ఇవేది జరిగినా గానీ క్వాంటమ్ ఈల్డ్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే చూడండి, ది ఎక్సైటెడ్ మాలిక్యూల్స్ మే రీకంబైన్ టు ఫార్మ్ రియాక్టెంట్స్ ఇట్ సెల్ఫ్. సో ఎక్సైటెడ్ మాలిక్యూల్స్ దేనిగా కన్వర్ట్ అవ్వాలి? ప్రోడక్ట్స్ గా కన్వర్ట్ అవ్వాలి. కానీ యాక్చువల్ గా ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ ఎక్సైటెడ్ మాలిక్యూల్స్ తమలో తాము రియాక్ట్ అయిపోయి లేదా కంబైన్ అయిపోయి మళ్ళీ రియాక్టెంట్స్ నే ఇస్తాయి తప్ప ప్రోడక్ట్స్ గా కన్వర్ట్ అవటం లేదు. సో ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీనికి, లో క్వాంటమ్ ఈల్డ్ కి. ఇంకా ఏం జరగవచ్చు, ఇన్ ద సెకండరీ ప్రాసెస్ సమ్ రియాక్షన్స్ మే బి ఎండోథెర్మిక్. అంటే ఏంటంటే ఉన్నటువంటి ఎనర్జీని అవి తీసేసుకుంటాయి. ఎనర్జీని ఎప్పుడైతే తీసేసుకుంటాయో మొత్తం రియాక్షన్ అంతా కూడా చల్లబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు రియాక్షన్ ముందుకు వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల ఏం ఫామ్ అవుతాయంటే ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యే బదులు రియాక్టెంట్సే మళ్ళీ ఫామ్ అవుతాయి. సో అందు గురించి ఫైనల్ గా క్వాంటమ్ ఈల్డ్ ఏమవుద్ది, బాగా తక్కువ ఉంటుంది, లో క్వాంటమ్ ఈల్డ్ ఫర్ ద రియాక్షన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, photochemical combination of HBr from H2 and Br2. H2 reacts with Br2 resulting in the formation of 2HBr. This is a very good example for low quantum yield reaction. Okay, so high quantum yield reaction కి రీజన్స్ చెప్పాను, లో క్వాంటమ్ ఈల్డ్ రియాక్షన్ కి రీజన్స్ చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. ఏం ఫామ్ అవుద్ది, HCl ఫామ్ అవుతుంది. ఏ పరిస్థితుల్లో, when a mixture of hydrogen and chlorine is exposed to light of 4800 angstrom units, reaction occurs to form HCl. H2 plus Cl2, ఏ లైట్ ఏ ప్రాంతంలో అబ్జార్ప్షన్ అండి, 4800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 480 నానోమీటర్స్. ఏం ఫామ్ అవుతుంది, HCl ఫామ్ అవుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్వాంటమ్ ఈల్డ్ ఫర్ దిస్ రియాక్షన్ ఈజ్ వెరీ హై. ఎంత వాల్యూ చూడండి, 10 to the power of 4 నుంచి 10 to the power of 6, a very high value అన్నమాట. The reason for this can be explained in the following steps. ఏంటి ఆ రీజన్స్, వన్ బై వన్ స్టడీ చేద్దాం. యాజ్ యూజువల్ 2 ప్రాసెస్ ఉన్నాయని చెప్పి నేర్చుకున్నాం కదా, ఒకటి ప్రైమరీ ప్రాసెస్, అనదర్ వన్ ఈజ్ సెకండరీ ప్రాసెస్. ప్రైమరీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, ఇన్ దిస్ chlorine absorbs light and dissociates into 2 chlorine radicals. This forms chain initiation step. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఈ స్టెప్ లో ఏమంటాం, దీన్ని చైన్ ఇనిషియేషన్ స్టెప్ అంటాం. ఈ చైన్ ఇనిషియేషన్ స్టెప్ అనేది ఎలా వచ్చింది, క్లోరిన్ అబ్జార్బ్స్ లైట్ అండ్ డిసోసియేట్స్ ఇంటూ 2 క్లోరిన్ రాడికల్స్. మరి ఏ లైట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆల్రెడీ చెప్పాను కదా, 4800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి రాడికల్స్ చూడండి, దిస్ ఈజ్ 1 క్లోరిన్ ఫ్రీ రాడికల్, దిస్ వన్ ఈజ్ అనదర్ క్లోరిన్ ఫ్రీ రాడికల్. ఎలా ఫామ్ అయింది, Cl2 ప్లస్ Hν అంటే ఎనర్జీ పడితే దీని మీద 2 క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ గా విడుదలయ్యాయి. సెకండరీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, సో ప్రైమరీ ప్రాసెస్ లో ఏం జరిగింది, క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఏర్పడింది. Now this chlorine free radical formed in the above step react with H2 molecules to form HCl and hydrogen radical. చూడండి, Cl ఫ్రీ రాడికల్ H2 తో కలిస్తే HCl, అలాగే ఇంకొకటి హైడ్రోజన్ రాడికల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఈ హైడ్రోజన్ రాడికల్ నెక్స్ట్ ఏం చేస్తుందో చూడండి, హైడ్రోజన్ రాడికల్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ HCl అండ్ మళ్ళీ క్లోరిన్ రాడికల్ వచ్చింది అంటే చైన్ రియాక్షన్ కంటిన్యూ అయిపోతుంది. దీన్నే చైన్ ప్రాపగేషన్ స్టెప్ అని కూడా అంటాం. ద చైన్ ఈస్ గెటింగ్ ప్రాపగేటెడ్. దిస్ రియాక్షన్ కంటిన్యూస్ అంటిల్ ఆల్ ద స్పీసీస్ ఆర్ ఎగ్జాస్టెడ్.
సో రియాక్షన్ కంటైనర్ లో ఉన్నటువంటి రియాక్టెంట్స్ అన్ని అయిపోయే వరకు ఈ రియాక్షన్ కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే బయట నుంచి ఎనర్జీ అవసరం లేదు, ఇదే ఎనర్జీ ఇస్తుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ స్టెప్ ని ఏమంటాం మనం? చైన్ ప్రాపగేషన్ స్టెప్ లేదా చైన్ ప్రాపగేటింగ్ రియాక్షన్ అంటాం. ద ఫార్మేషన్ ఆఫ్ HCl ఈజ్ ఎగ్జోథర్మిక్. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. సో ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అంటే మనకు బయట నుంచి ఎనర్జీ సప్లై అవసరం లేదు. ఒకసారి ఎనర్జీ రిలీజ్, రియాక్షన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా అలా కంటిన్యూ అవడమే. హెన్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ రెడీలీ. అందుగురించి ఫైనల్ గా క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? చాలా హైగా ఉంటుంది. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన స్టెప్స్ నే చూడండి. ప్రైమరీ ప్రాసెస్ లో ఏం ఫామ్ అయిందండి? Cl ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది. దేంతో రియాక్ట్ అవుతుంది? హైడ్రోజన్ మాలిక్యూల్ తో రియాక్ట్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? HCl ప్లస్ హైడ్రోజన్ రాడికల్. దిస్ స్టెప్ ఈజ్ ఎగ్జోథర్మిక్ అంటే హీట్ ఈజ్ ఎవాల్వ్డ్. హీట్ బయటికి విడుదలైంది. నెక్స్ట్ ఇందులో చూడండి, హైడ్రోజన్ రాడికల్ దేంతో రియాక్ట్ అవుతుంది? మళ్ళీ క్లోరిన్ తో రియాక్ట్ అవుతుంది. HCl ప్లస్ క్లోరిన్ రాడికల్. ఈ క్లోరిన్ రాడికల్ మళ్ళీ ఇంకొక హైడ్రోజన్ మాలిక్యూల్ తో రియాక్షన్. HCl ప్లస్ హైడ్రోజన్ రాడికల్. మళ్ళీ ఆ హైడ్రోజన్ రాడికల్ ఇంకొక Cl2 తో రియాక్ట్ అయ్యి HCl ప్లస్ క్లోరిన్ రాడికల్. ఇలాగ ఈ చైన్ నిరంతరంగా కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే ఆల్మోస్ట్ రియాక్షన్ కంటైనర్ లో ఉన్నటువంటి రియాక్టెంట్స్ అన్ని అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. ద రియాక్షన్ ఈస్ టెర్మినేటెడ్ when chlorine radicals combine to form chlorine molecule or any of the following process. ఫైనల్ గా దీన్ని చైన్ టెర్మినేటింగ్ స్టెప్ అంటాం. మరి ఎక్కడో చోట టెర్మినేట్ అవ్వాలి కదా, ఇంకా లాస్ట్ కి మిగిలిన రాడికల్స్ ఇంకేమీ లేవనుకోండి, అప్పుడు క్లోరిన్ రాడికల్ రెండు కలిస్తే మళ్ళీ క్లోరిన్ గ్యాస్ వస్తుంది. చాలా స్మాల్ ఫ్రాక్షన్ అన్నమాట. హైడ్రోజన్ రాడికల్ ఇది హైడ్రోజన్ మాలిక్యూల్, లేదా హైడ్రోజన్ రాడికల్ క్లోరిన్ రాడికల్ HCl లిబరేట్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఈ రియాక్షన్ కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? హైడ్రోజన్ కంబైన్స్ విత్ క్లోరిన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ HCl. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, దేనికి ఎగ్జాంపుల్ అది? హై క్వాంటమ్ ఈల్డ్ కి ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు చెప్పుకునే చూడండి, photochemical combination of hydrogen and bromine to form HBr. This is a very good example for low quantum yield photochemical reaction. So when a mixture of H2 and Br2 is exposed to radiation of about 5100 angstrom units అంటే 510 nanometers, ఈ రీజియన్ లో ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. దే కంబైన్ టు ఫార్మ్ HBr వస్తుంది. క్వాంటమ్ ఈల్డ్ చూడండి వెరీ లో. పై వాల్యూ ఎంత ఉంది? 0.01. చాలా చాలా లో వాల్యూ. ఎందుకు ఇలాగా అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇట్ ఫాలోస్ ద ఫాలోయింగ్ మెకానిజం. ఫస్ట్ స్టెప్ కామన్ ప్రైమరీ ప్రాసెస్ లో బ్రోమిన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఇదిగో బ్రోమిన్ మాలిక్యూల్ లైట్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఏ రీజన్ లో లైట్ ని అబ్జార్బ్ చేస్తుంది? 5100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అబ్జార్బ్ చేసి ఏం ఫామ్ చేస్తుంది? బ్రోమిన్ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇగో Br free radical, and this step is called as chain initiation step. Next, secondary process. The above bromine radical reacts with hydrogen molecule to form HBr and hydrogen radical. Okay, this hydrogen radical then combines with bromine molecule to form HBr, and thus the chain propagates. So indakalaage chain ala continue avutundi. The formation of HBr is endothermic. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేయాలండి. The formation of HBr is endothermic అంటే ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది and requires high activation energy, hence the quantum yield is low. ఈ పాయింట్ స్ట్రెస్ చేసి రాయాలి, మీరు అండర్లైన్ చేయాలి ఎగ్జామ్ లో రాసినప్పుడు. చూడండి, బ్రోమిన్ ఫ్రీ రాడికల్ ఎక్కడ ఫామ్ అయింది? ఇది ప్రైమరీ ప్రాసెస్ లో. దేంతో రియాక్ట్ అవుతుంది? హైడ్రోజన్ తో. ఏం ఫామ్ అవుతుంది? HBr అండ్ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్. దిస్ ఇస్ అన్ ఎండోథర్మిక్ స్టెప్. నెక్స్ట్, ఇలా ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ బ్రోమిన్ తో రియాక్ట్ అవుతుంది. HBr అండ్ Br ఫ్రీ రాడికల్. Br ఫ్రీ రాడికల్ మళ్ళీ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ రాడికల్ అండ్ HBr ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ రాడికల్ మళ్ళీ ఇంకొక Br2 తో రియాక్ట్ అయితే HBr ప్లస్ Br ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇలాగే ఈ రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ చైన్ రియాక్షన్. కానీ హైడ్రోజన్ కి క్లోరిన్ కి ఉన్నంత స్పీడ్ గా జరగదు. కారణం ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్ చూడండి, ఇట్ ఈస్
an endothermic reaction. Okay, at the end, when two similar radicals approach each other, the reaction gets terminated, and that reaction step is called as chain terminating step. సో ఎలా చూడండి, బిఆర్ ఫ్రీ రాడికల్ దగ్గరికి వచ్చాయి అనుకోండి, అప్పుడు Br2 ఫామ్ అయిపోతుంది, అప్పుడు చైన్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం డీటెయిల్డ్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టడీ చేసాం, దట్ ఈస్ క్వాంటమ్ ఈల్డ్ ఆర్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. ఇందులో మెకానిజంతో సహా స్టడీ చేసాం. మెకానిజంలో 2 ప్రాసెస్ ఉంటాయని తెలుసుకున్నాం, ప్రైమరీ ప్రాసెస్ అండ్ సెకండరీ ప్రాసెస్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నామండి, హైడ్రోజన్ కంబైన్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ HCl, which is an example for high quantum yield. సెకండ్ వన్ ఈస్ లో క్వాంటమ్ yield కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, అదేంటి, హైడ్రోజన్ కంబైన్స్ విత్ బ్రోమిన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ HBr. బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను ఈ లెక్చర్ ని. అలాగే పార్ట్ 3లో దీని కంటిన్యూషన్ గా ఉండేటటువంటి లెక్చర్ ని మీకు చేసి ఉంచాను. అది జబ్లాన్స్కీ డయాగ్రామ్, ఫోటోఫిజికల్ ప్రాసెసెస్. సో ఫోటోఫిజికల్ ప్రాసెసెస్ అనేది ఎలా జరుగుతాయి అనేది జబ్లాన్స్కీ డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనం ఫ్లోరెసెన్స్ గురించి, ఫాస్ఫరెసెన్స్ గురించి, అలాగే ఫోటోసెన్సిటైజ్డ్ రియాక్షన్ ఎగ్జాంపుల్స్ తో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీ ముందు ఉంచుతాను. సో వీడియో వాచ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.